2019, 2024 మధ్యలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా స్పందించారు, ఏ విధంగా మాట్లాడారు, జగన్ ప్రభుత్వాన్ని ఏ విధంగా విమర్శించారు అనేటువంటి విషయాన్ని గమనిస్తే మనకి ఒక చక్కటి తేడా కనిపిస్తుంది. అంటే అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఊగిపోతూ ఆవేశంగా మాట్లాడుతుంటే ప్రజలకు కూడా పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు అధికారంలోకి వస్తే ప్రజా జీవితాలు బాగుపడతాయని చెప్పేసి ఒక ఆలోచనకు వచ్చారు. అనుకున్నదే తడవుగా కూటమి ప్రభుత్వానికి ఓట్లేసి గెలిపించుకున్నారు. అయితే అప్పుడు అలా మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు నిమ్మకు నీరెత్తినట్టుగా తన శాఖ పరిధిలో జరుగుతున్నటువంటి విషయాలపైన కూడా కనీస స్పందన లేకుండా గమ్ముగుండిపోతున్నారు. ఇది దేనికి సంకేతం అంటే సాధారణంగా ఒక నానుడి ఉంది, ఏ నాయకుడికైనా అధికారం వస్తేనే వాడి నిజస్వరూపం బయటపడుతుందని చెప్పి రాజకీయాల్లో చాలా రోజుల నుండి నాయకులు అనుకుంటుంటారు. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని గమనించినట్టు కూడా మనకి ఇదే విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే గతంలో ఆవేశంగా ఎగిరిపడుతూ అలల్లాగా ఎగిరిపడేటువంటి పవన్ కళ్యాణ్ ఇవాళ అసలు కనీస స్పందన లేకుండా తన శాఖ పరిధిలో జరిగేటువంటి విషయాలపైన కూడా స్పందించకుండా నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించడం అనేటువంటిది చాలా మందికి రుచించడం లేదు. అంటే ఒక వారం రోజుల కింద పంచాయతీరాజ్ శాఖ, ఇది పవన్ కళ్యాణ్ మంత్రిత్వ శాఖలోనే ఉంటుంది. గత వారం రోజుల క్రితం అనంతపురం జిల్లాలో పంచాయతీరాజ్ శాఖ జిల్లా అధికారి పైన జేసీ ప్రభాకర్ రెడ్డి గారు దుర్భాషలాడారు. ఇది తన పరిధిలోకి వచ్చినా కూడా, తన శాఖ పరిధిలోకి వచ్చినా సరే పవన్ కళ్యాణ్ గారు అటు జేసీ ప్రభాకర్ రెడ్డి పైన కనీస ఖండన కూడా చేయలేదు. అట్లా అని చెప్పి వాళ్ళపైన ఏ విధమైనటువంటి యాక్షన్ కూడా తీసుకోలేదు. ఇదే విషయం గత ప్రభుత్వంలో జరిగినట్లయితే పవన్ కళ్యాణ్ గారు ఈ పాటికి జగన్మోహన్ రెడ్డి పైన దుమ్మెత్తిపోసేవాళ్ళు. అంటే తన శాఖా పరిధిలో జరుగుతున్నటువంటి విషయాలపైన కూడా పవన్ కళ్యాణ్ చూసి చూడనట్టుగా వ్యవహరించడం అనేటువంటిది ఇవాళ ప్రజలకు ఏ కోశాన్ని అర్థం కావడం లేదు. అదే కాకుండా నిన్నగాక మొన్న శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి అనుచరులు అటవీ శాఖ అధికారులపైన దుర్భాషలాడారు. వాళ్ళతో వాగ్వివాదం చేశారు, గొడవలు చేశారు, వాళ్ళని కొట్టడం కూడా జరిగింది. అంటే ఆ అటవీ శాఖ అధికారులని తమ వాహనంలో ఎక్కించుకొని రాత్రంతా తిప్పుతూ వాళ్ళని కొడుతూ తిడుతూ చాలా నానాయాగి చేశారు. ఈ అటవీ శాఖ కూడా పవన్ కళ్యాణ్ మంత్రిత్వ శాఖలోనే ఉంది. అంటే ఈ విషయంలో కూడా పవన్ కళ్యాణ్ గారి స్పందన చాలా నామమాత్రంగా ఉంది. అంటే కూటమి ప్రభుత్వంలో ఎవరైనా సరే తమ పరిధికి మించి పనులు చేసినట్లయితే వాళ్ళని నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం ఏమాత్రం ఉపేక్షించదు, శిక్షిస్తుంది అనేటువంటి ఒక చిన్న స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. కానీ బుడ్డా రాజశేఖర రెడ్డి గారి అనుచరులపైన కేసులు పెట్టడం కానీ, వాళ్ళని అరెస్ట్ చేయడం కానీ ఎక్కడ మనకు కనపడడం లేదు. అంటే అధికారం లేనంత వరకు పవన్ కళ్యాణ్ గారు ఒకలాగా వ్యవహరించారు. అధికారం వచ్చిన తర్వాత ఫక్తు రాజకీయ నాయకుల్లాగా మారిపోయారు. అంటే తన శాఖ పరిధిలో జరుగుతున్నటువంటి విషయాలపైన కూడా ఆయనకి సరైనటువంటి పరిజ్ఞానం లేదనుకోవాలి. లేకపోతే ఆయన తన శాఖ పరిధిలో జరుగుతున్నటువంటి ఇట్లాంటి సంఘటనలపైన ఏదైనా చర్య తీసుకోవడానికి భయపడుతున్నారా అనేది కూడా ఇక్కడ అనుమానించాల్సి వస్తుంది. ఎందుకంటే గతంలో పవన్ కళ్యాణ్ గారు సుగాలి ప్రీతి కేసులో ఏ విధంగా ఆవేశంగా మాట్లాడారో మనం గమనించాం. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సుగాలి ప్రీతి కుటుంబానికి కొంత సహాయం చేసింది, ఒకరికి ఉద్యోగ అవకాశాన్ని కూడా కల్పించింది. అయితే ఆ రోజు సుగాలి ప్రీతి కుటుంబ సభ్యులు కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పిన దానికి తలాడించారు. కూటమి ప్రభుత్వం వస్తే నేను దగ్గరుండి ఈ కేసును సాల్వ్ చేయించి నిందితులను పట్టుకొని శిక్ష పడేలాగా చేస్తానని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇవాళ దాదాపుగా 2 సంవత్సరాలు అవుతున్నా కూడా ఆ నిందితులను పట్టుకోలేదు, ఆ సుగాలి ప్రీతి కేసును పూర్తిగా పట్టించుకోవడం లేదు. అంటే దీన్ని బట్టి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పేదానికి ఆయన చేతుల్లో ఉండేదానికి చాలా తేడా ఉండనేటువంటిది చాలా స్పష్టంగా కనపడుతుంది. అట్లాగే అధికారం లేనప్పుడు చాలా ఆవేశంగా మాట్లాడడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయాలు ఎలా ఉంటాయో పవన్ కళ్యాణ్ గారికి అవగతమవుతున్నట్టుగా కూడా మనకి కనిపిస్తుంది. కాబట్టి ఏ నాయకుడైనా సరే అధికారంలో లేనప్పుడు ఆవేశంగా ఊగిపోతూ మాట్లాడడం అనేటువంటిది చాలా సహజంగా జరుగుతూ ఉంటుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ నాయకుడు తీసుకునేటువంటి చర్యలపైన చాలా ఇన్ఫ్లుయెన్సెస్ ఉంటాయి. ఆ ఇన్ఫ్లుయెన్సెస్ దాటుకొని చర్యలు తీసుకోవడం అనేటువంటిది చాలా కష్టం. ఇది పవన్ కళ్యాణ్ ఇప్పుడు గుర్తెరిగినట్లుగా మనకి అర్థమవుతుంది.